ఉడిపి అని చెబుతూ ఉంటారు. అక్కడ కృష్ణయ్య విగ్రహం వెనక ఒక కథ కూడా ఉంది. స్వామి చాలా ముగ్ధ మనోహరంగా ఉంటారని మీ మాటల్లో వినాలని ఉంది. అసలు ఉడిపి ఎక్కడ, ఎలా ఉంటారు స్వామి, అక్కడ స్వామి అక్కడ ఆవిర్భవించారా, అసలు అక్కడ కథ ఏంటో వివరించండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఉడిపి కృష్ణుడి యొక్క కథ వింటే. మీకు తెలుసో తెలీదో మీకు ఒక విషయం చెప్తాను. ఈ విగ్రహాన్ని సాక్షాత్తుగా కృష్ణుడి తయారు చేశాడు. ఓ రుక్మిణీదేవి కృష్ణుణ్ణి, అయ్యా నీ బాల్య స్వరూపంలో నువ్వెలా ఉండవో చూడాలని ఉంది నాకు అనంటే, కృష్ణుడు సాక్షాత్తుగా తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడు అనే ఒక విగ్రహాన్ని తయారు చేసి రుక్మిణీదేవికి బహుకరిస్తాడనమాట. కృష్ణుడు స్వయంగా తన విగ్రహం తాను చేసి రుక్మిణీదేవికి అందించిన విగ్రహమే ఉడిపిలో మనం చూస్తున్న శ్రీకృష్ణ విగ్రహం, ఇప్పుడున్న మూలమూర్తి. రుక్మిణీదేవి ఆరాధన చేసింది ఆ కృష్ణమూర్తికి. తర్వాత అది ఆ పరంపరలో అలా వచ్చింది. ద్వాపర యుగం తర్వాత లుప్తం అయిపోయింది అనమాట. అది ఎక్కడో ఉన్నది,